గ్రామ పోరులో భాగంగా జక్రాంపల్లి మండల కేంద్రంలో నేడు మనం మండల కేంద్రంలో పోటీ చేసిన అభ్యర్థి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ జక్కం చంద్రకళ బాలకృష్ణ గారు జనరల్ స్థానంలో పోటీ చేస్తున్నారు. కప్సాసర్ గుర్తుకు ఓటు వేయాలని ఈరోజు మనం వాళ్ళు ర్యాలీ తీయడం చూస్తున్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎలాంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు, ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామానికి అనే అంశాల మీద తెలుసుకుందాం. అవసరం లేదు అమ్మా, మీ ఓటు కంపల్సరీ అమ్మా. యాదమనకండి అమ్మా. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. సాధిద్దాం, కలిసి కలిసి నడుద్దాం, గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం. జక్రాంపల్లి గ్రామాన్ని
పంపిస్తా సార్. మెల్లగరా రెడీయా ఓకే రెడీ. ఈరోజు జక్రాన్పల్లి మండల కేంద్రంలో చూసినట్లయితే జక్కం చంద్రకళ బాలకిషన్ గారి యొక్క భారీ ర్యాలీ జరుగుతుంది. వారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఈరోజు మనం చూస్తున్న విజయాలు చూస్తే వాళ్ళ ఐక్యత చూస్తుంటే ఖచ్చితంగా చంద్రకళ బాలకిషన్ గారి భారీ మెజార్టీతో గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మనం చూస్తున్నాం. ఎంతో స్వచ్ఛందంగా గ్రామంలో 4000 ఓట్లు ఉన్నప్పటికీ సుమారు 2000 మంది ఈరోజు ఏకతాటిపై ముందుకొచ్చి వారి యొక్క ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామాన వీధిలో తిరుగుతాం. మన విజయాలు చూస్తున్నాం ఇక్కడ. ఈరోజు జక్రాంపల్లి నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతుగా వచ్చిన యువకులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలాంటి అభివృద్ధి చేస్తున్నామంటారు, ఎలా గెలిపిస్తారు వారు? గతంలో చేసిన సర్పంచ్ గారు ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి అవన్నీ పనులు ఆగిపోయినాయి. గల్లీకి సీసీ రోడ్లు కానీ, గటర్ కానీ, లైట్లు కానీ ఇక్కడ చూసినట్లయితే వైర్లు కలెక్షన్ ఎక్కడ కూడా కరెక్ట్ లేవు. జనాలు కూడా అందరూ ఏమైనా అడిగినా పని కావాలని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మీరు నాకు ఓట్లేసిరా అని చెప్పి మరవాడు ప్రజల మీదకి ఇట్లా మాట్లాడడం వల్ల అందరూ ప్రజలు ఎస్సీ, బీసీ, ఓసీ అన్ని కులాలు మన జక్కం చంద్రకళ గారిని గెలిపించడానికి ముందుకు వచ్చారు. ఈరోజు జక్రాన్పల్లిలో జక్కం చంద్రకళ బాలకిషన్ గారు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. కప్పు సాసర్ గుర్తుపైన వారికి మద్దతుగా ఇక్కడ భారీ ఎత్తున సుమారు ఇంచుమించు 1500 నుంచి 2000 మధ్యలో యువకులు, ఆడవాళ్ళు మరియు ముసలి వాళ్ళు అందరూ ఈ గ్రామంలో సుమారు 2000 మంది తనకు మద్దతుగా ఇక్కడ అందరం ప్రచారం కోసం ఈరోజు తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఊరుకున్న సమస్యలు ఎక్కడ చూసినా ఇప్పుడు ఎస్సీ వాడలో కానీ, వైఎస్ఆర్ కాలనీలో కానీ, ఇంద్రమ్మ కాలనీలో కానీ, అటు రెడ్డి వాడలో కానీ ఎక్కడ చూసినా డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈరోజు గతంలో పాలించిన సర్పంచులు అందరూ ఎవరైనా సరే వాళ్ళు డ్రైనేజీలు కట్టినామని చెప్తుర్రు. ఒక్కొక్క చోట డ్రైనేజ్ చూసుకుంటుంటే ఖాళీ జస్ట్ ఇట్లా ముడుతుంటే పడిపోయే రకంలో అయిపోయినాయి. ఎన్నో డ్రైనేజీలు నిర్మించిండ్రు, అవన్నీ పడిపోయినాయి. రోడ్లు కూడా చాలా నాణ్యంగా పోసామని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళు నాణ్యంగా పోసామన్న వాళ్ళే మళ్ళీ రెండోసారి ఆ రోడ్ను పోసేంత వరకు వాళ్ళకి బిల్లులు రాని పక్షంలో అందరికీ ఈ ఊరందరికీ గుర్తున్నాయి. ముఖ్యంగా మేము చాలా అభివృద్ధి చేశామని చెప్పేసి గతంలో చాలామంది చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అన్నది వీడీసీ సహకారంతో చాలా వరకు జరిగింది, కానీ ఏ ఒక్క సర్పంచులు కానీ ఎవరు కానీ చేయలేదు. ఎమ్మెల్యే గారి సహకారంతోనో, ఎంపీ గారి సహకారంతోనో, ఇంకా ఎమ్మెల్సీ గారు వీళ్ళందరి సహకారం వల్ల మా ఊరు ఏమైనా డెవలప్మెంట్ అయింది తప్పితే కానీ బాలకిషన్ ద్వారా ఇప్పుడు మేము నిలబెట్టిన జక్కం చంద్రకళ బాలకిషన్ గారి ద్వారా మొదటగా డ్రైనేజీలు ఈ ఊరుకు దోమల బెడద డ్రైనేజీలతోని ముందు డ్రైనేజీలు నిర్మించి ఆ తర్వాత రోడ్లు, అటు తర్వాత గ్రామ పంచాయతీలలో అవినీతి లేని పాలన. అవినీతి అంటే ఎక్కడ కూడా లంచాలు లేకుండా ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా ఒక 3-4 రోజుల్లో ఇప్పించే విధంగా ఖచ్చితంగా తీసుకోవడం. ఎక్కడైనా ఇల్లుకు పర్మిషన్లు కావాలన్నా కానీ వీడీసీ వాళ్ళని చూసుకొని, వార్డు మెంబర్లను ఉంచుకొని, ఇంకా గ్రామ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఉంచుకొని అది ఎక్కడైనా చూసి దాన్ని సెట్ చేసి వాళ్లకు ఎటువంటి అవినీతి లేకుండా, రూపాయి లంచాలు లేకుండా ఖచ్చితంగా పర్మిషన్ ఇప్పించే బాధ్యత మా చంద్రకళ బాలకిషన్ గారిని కోరుతున్నాము. అందుకు ఆయనకు ముఖ్యంగా మద్దతు తెలిపేది కూడా ఇదే. అవినీతి అన్నది అసలే ఎక్కడ జరగకూడదు. ఎక్కడ కూడా బాత్రూములు లేవు. ఈ ఊర్లో చాలామందికి ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. హై స్కూల్లో చూసుకున్నట్టయితే కూడా ఎంత చండాలంగా ఉన్నాయో మీరు ఒకసారి మీ విజువల్స్ వెళ్ళి తీసుకొని చూపిస్తే చూపించగలరు. ఏ స్కూల్ అయినా, హై స్కూల్ కానీ, అక్కడ గూండ్ల వాడుకున్న ప్రైమరీ స్కూల్ కానీ, ఎక్కడైనా సరే ఇక్కడ ఏ స్కూళ్ళలో చూసినా కానీ సరైన మరుగుదొడ్ల వసతి లేదు. మరియు ఇక్కడ మిషన్ భగీరథ అని నల్ల లైన్లు వేసిర్రు. ఆ నల్ల లైన్లు ఇంతవరకు సగం మందికి నల్లలు రాలేవు. మంత్రి గారేమో అందరికి వచ్చినాయని చెప్తుర్రు, ఇక్కడ పాలకులేమో అందరికి వచ్చినాయని చెప్తుర్రు. కానీ ఒరిజినల్ నిజాలు చూస్తే మాత్రం ఇంటింటికి వెళ్ళి చూస్తే సరిగ్గా అక్కడ నల్లలు లేవు. ఇప్పుడు మేము గెలిపించుకునే సర్పంచ్ గారి ద్వారా ఒకటే కోరుతున్నాం, పెన్షన్ల ఎటువంటి బాధ లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరు అర్హత ఉన్న అందరికీ 57 ఏళ్ళు ఆధార్ కార్డు ప్రకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలా. ఒంటరి మహిళలకు కానీ ఎవరికైనా సరే. అందరికి నమస్కారం. జక్కం బాలకిషన్ గారిని బీసీ నాయకుడు, ఓసీ జనరల్ వచ్చినా బీసీ నాయకుడికి మద్దతు ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం కలిసి
బీసీ నాయకుడికి మద్దతు ఇస్తున్నాం. మచ్చలేని నాయకుడు కాబట్టే ఆయనకు మద్దతు ఇస్తున్నాం. మేము ఆయనను బలపరుస్తున్నాం కాబట్టి ఆయనను కంపల్సరీ గ్రామస్తులందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. గ్రామ ప్రజలకు మరి క్రైసిక్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. నేను గతంలో సర్పంచ్లు ఎందరో చేశారు, కానీ ఎలాంటి అభ్యర్థి లేదు. మా స్వయాన మా నాన్నగారు కీర్తిశేషులు గోలి గంగాధర్ గారు 1990 నుంచి 1995 వరకు ఎన్నో అభివృద్ధి చేశారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాల నుండి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇదైపోయింది. కాబట్టి ఈరోజు నేను 14వ వార్డు మెంబర్గా నిలబడుతూ అన్నకు జక్కం బాలకృష్ణ చంద్రకళ గారికి మద్దతుగా నేను నిలబడ్డాను. గెలిపించుకొని ఏకతాటిగా గ్రామ ప్రజలు ముందుకొచ్చి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కోపిశాసర్ గుర్తుకే మన ఓటేసి గెలిపించగలరు. అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జక్కం చంద్రకళ బాలకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఈ ఉత్సాహంపై ఆయన ఎలాంటి స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, గ్రామస్తుల ఉత్సాహాన్ని బట్టి మీరు ఏమి ఆలోచిస్తున్నారు? జై తెలంగాణ. K6కు ఛానల్కు ధన్యవాదాలు. ముందుగా ఈ ర్యాలీలో పాల్గొన్న యువజన సంఘాలకు, మహిళలకు మరియు యువ జన సంఘాలకు మరియు మహిళలకు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలో నాకు ఆనందోత్సవం అంటే నాకు ఆగుతలేదు, చెప్పుదామన్నా అని మాటలు వస్తలేవు. ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారంటే నా దైవం. నువ్వు ఉండాలన్నా, ఈ ఊరుకు మంచిగా చేయాలన్నా డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను నిలబెట్టడం జరిగింది. వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరియు నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారు మరి ఎంపీ కవితక్క గారు, ఎమ్మెల్సీ విజయగౌడ్ గారు వాళ్ళ సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తానని హామీస్తున్నాను. మరియు ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే జక్రంపల్లిలో ఒక పెన్షన్లు వచ్చినాయి సుగా కొట్టేస్తారు. అది దురదృష్టం. వాస్తవం చెప్పాలంటే కొన్ని రేషన్ కార్డులు సుగా కొద్దిగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రేషన్ కార్డు సుగా ఇదివరకు వస్తలేవరంటే అది ఇంతకుముందు పాలకులు చేసిన అది నిర్లక్ష్యం. ఇంతకుముందు నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్క విషయాలు చెప్పినవి వాస్తవంగా ఇది స్వచ్ఛంగా నేను చెప్తున్నా, అందరికీ తెలుసు. డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి మహిళలకు పెన్షన్లు కానీ, ఒంటరి వాళ్ళ పెన్షన్లు, మహిళా పెన్షన్లు కానీ అవి నేను అందరిది సహకారంతో తీసుకొని ముందుకు నడిపించి ఏకతాటిగా ఈ జక్రాంపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా నేను తీసుకుంటా. ప్రతి ఒక్క పని నేను ముందుకు వచ్చి నేను చేస్తానని చెప్పేసి K6 ఛానల్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మా జక్రంపల్లి అభ్యర్థి జక్కం బాలకృష్ణ చంద్రకళ గారు ఈరోజు అఖండ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూసిన భారీ ర్యాలీ యువజన సంఘాలు, కులాలు, మహిళా సంఘాలు అన్నీ ఏకమై మా జక్కం చంద్రకళ బాలకృష్ణ గారికి మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చేసిన పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మీరు నిల్చోవాలా అని చెప్పేసి అన్నగారు మీరు రావాలా, మీరు నిల్చుంటే మా బతుకులు చేంజ్ అవుతాయి, మా ఊరు చేంజ్ అవుతాయి, మా డ్రైనేజు, మా
రోళ్ళు మీరు ఉండాలా అని చెప్పేసి మేము నిల్చుని కలిగింది. అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకున్నాము. మేము రేపు 21 నాడు 5 గంటలకు జెండా ఎగరేస్తున్నాం. జక్రాన్పల్లి గడ్డ మీద కిషన్ అన్న జెండా ఎగరేస్తున్నాం. కోపి ససర గుర్తు గెలిపించుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీడియాకు మా యొక్క ధన్యవాదాలు మరియు మా యొక్క కృతజ్ఞతలు. 21 తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జక్కం బాలకిషన్ చంద్రకళ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. దీనికి కారణం గత పాలకులే. ఎందుకంటే మాకు ఎన్నో చెప్పారు, మీకు అది ఇస్తాం మీకు ఇస్తాం చెప్పుకుంటా మోసం చేశారు. ఈ రోజుగా అభివృద్ధిలో కుంటుపడ్డది, ఏకపక్షంగా నడిపించాడు. ముందుగా మరియు ఇంత ఈరోజు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు మరియు యువకులు, యువ సంఘాలు వాళ్ళకు పేరు పేరున మా ధన్యవాదాలు. ముందుగా జక్రాన్పల్లిలో మోసపూరిత రాజకీయాలు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాము. అందరి సహకారాలతో మేము గెలవబోతున్నాము. వాళ్ళకు పేరు పేరున మా ధన్యవాదాలు. మరి ఎవరి సహకారంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అంశాల మీద కూడా చెప్పండి మేడం. మేము మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ మరి డ్రైనేజీలు కానీ మరి చాలామందికి పింఛన్లు కూడా పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవన్నీ మేము పదవిలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారితో మరి ఎంపీ కవితక్క గారు కానీ మరి బీజే గొడత అని మా అందరం మా గ్రామ ప్రజలందరం కలిసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అనుకుంటున్నాం. మరి ఒకటి బంగారు తెలంగాణ ఎట్లా అనుకుంటున్నామో మన బంగారం జక్రాన్పల్లిలా మార్చుకుంటామని మన గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మరి కప్పు సాస గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఈరోజు మనకు అనుకూలమైన వ్యక్తి, తర్వాత అర్ధరాత్రి ఆపద వచ్చింటే మనకు వెంటనే వచ్చే వ్యక్తి మన కేవలం మన మామగారు అయినటువంటి మన బాలకిషన్ మామగారు. ఎందుకంటే తను ఎప్పుడున్నా కానీ తను ఏ పదవిలో ఉన్నా కానీ మా కోసం ఇప్పటి వరకు కూడా మేము రియల్గా చెప్తున్నాను కదా, తన తొందరగానే స్పందించే వ్యక్తి. అందుకోసం మేము బహుజనులం అందరం కూడా ఇతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకున్నాం. బట్ ఏంటంటే అతను డ్రాప్ కాకపోవడము, డ్రాప్ అయితే మా బాలకిషన్ మామను కూడా మేము కూడా ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటుంటిమి. ఇప్పుడు కూడా బహుజనులు అందరం కలిసి ఇతనికి ఏకగ్రీవంగా అత్యధిక మెజార్టీ రావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము కష్టపడి పనిచేస్తాం కూడా. గ్రామం యొక్క డెవలప్మెంట్ కొరకు తన ఎంత కష్టపడతాడో మన అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదేవిధంగా కష్టపడతాడు. కావున మీరు అందరు దయతలిసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది జక్రాన్పల్లి యొక్క గ్రామ పోరు ఇంతవరకు చూసాం. మరి గ్రామస్తులు ఎవరి పక్షాన ఉంటారు, ఎవరిని గెలిపించుకుంటారు అనే అంశంపై మళ్ళీ చూద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. కెమెరామెన్ సుభాష్తో సాగర్, K6 జక్రాన్పల్లి.